బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు నూతన నిబంధన క్రింద చెప్పినప్పుడు మీ యొక్క నీతి శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే అధికము కాని ఎడలా మీరేమి అసలు ఇది కాదు అని చెప్పాడు. సో మీతో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తాం, మీరు నరహత్య చేయవద్దని చెప్పబడిన మాట మీతో మీరు విన్నారు కదా. అయితే నేను మీతో చెప్పినది ఏమనగా, నీ సహోదరుడు నువ్వు రాక అని పిలిస్తే, వ్యర్థుడాన్ని నువ్వు పిలిస్తే నువ్వు నరకాగ్నికి లోనవుతావు. సో ఒక స్త్రీతో వ్యభిచారం చేసిన వాడు ఇట్లా కదా. కానీ నేను మీతో చెప్పింది ఏంటంటే, నీ యొక్క ఆలోచనలో తేడా వచ్చినా కానీ నువ్వు వ్యభిచారం చేసినట్లే అని చెప్పాడు. సో నూతన నిబంధన స్టాండర్డ్స్ చాలా ఎక్కువ, చాలా హై. సో పాత నిబంధనలో 10వ భాగం ఉన్నప్పుడు కొత్త నిబంధనలో ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది అప్పుడు? ఇంకా ఎక్కువ ఉంటుంది. సో ఎంత అనేది లేదు అని ఎవరైనా అంటే కనుక మరి ఎంత? ఖచ్చితంగా ఎక్కువే ఉండాలి. ఎంత అనేది నా దశభాగం కాదు స్వేచ్ఛాయుతంగా అంటే, మరి ఆదిమ సంఘం వాళ్ళు రక్షణ పొందిన తర్వాత భూములు ఇల్లు అన్నీ అమ్మేసి పేతురు పాదాల దగ్గర పెట్టారు, అపోస్తుల పాదాల దగ్గర. అప్పుడు బాప్తీసం పొందిన వాళ్ళు అందరూ ఏం చేయాలన్నమాట అంటే మిమ్మల్ని తెమ్మని కాదండి, అంటే మనకి ఈ ఆజ్ఞలు లేవు అని అంటే కనుక మరి అవి కూడా ప్రశ్నలు అలాగే ఉంటాయి. సో కాబట్టి ఆరాధన అనేది మనకి 10% అనేసరికి కొంచెం నొప్పిగా చాలా బాధగా ఇవన్నీ ఉంటాయి సంఘానికి. అది ఆజ్ఞ లేకపోతే ఫ్రీగానా అనేది. సో మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మరొక విషయం ఏంటంటే, నేను ఇందాక చెప్పినట్లుగా అబ్రహాము గారి కోసం అప్పటికి యేసుక్రీస్తు చనిపోలేదు. అబ్రహాము గారి కొరకు పరిశుద్ధాత్ముడు లోకంలోనే దిగి రాలేదు. అబ్రహాము గారి యొక్క శరీరంలో పరిశుద్ధాత్ముడు నివసించలేదు. అబ్రహాము గారికి మనకలాగా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఈ గ్రంథము లేదు, ఇంత విధానంలో ఏది లేదు, పరిశుద్ధుల సహవాసం లేదు, సంఘం లేదు, ఏమీ లేని అయినా దేవునికి కృతజ్ఞతగా 10వ భాగం ఇస్తే, మరి ఇంత బైబిల్ని పట్టుకుని, ఇంత ఆరాధన పట్టుకుని, ఇంత పరిశుద్ధాత్ముడు మనలో జీవిస్తూ యేసుక్రీస్తు వారు నీ కొరకు చనిపోయి సంఘాన్ని ఇచ్చి ఇవన్నీ చేసినప్పుడు మరి ఇంకెంత కృతజ్ఞత, ఇంకెంత ఆరాధన బాబు, ఇంకెంత విధానంలో మన దగ్గర నుంచి రావాలి?